వైసీపీకి 11 సీట్లు వచ్చినా జగన్ కు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేందర్. తిరుపతి లడ్డు విషయంలో జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వాళ్లే కల్తీ నెయ్యిని ప్రోత్సహించారని చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు ఉందనేది వాస్తవమని, నిబంధనలు మార్చి అపవిత్రతకు పాల్పడింది వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలేనని ఆరోపించారు. అంబటి ఇంటి వద్ద పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించలేదని, అదే జరిగి ఉంటే అంబటి సురక్షితంగా ఉండేవారు కాదన్నారు. ఉన్నప్పుడు మీ యొక్క అహంకారాన్ని చూసి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా మీ నాయకుల యొక్క అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళున్న అంబటి రాంబాబు వరకు వాళ్ళ యొక్క అహంకారం తగ్గల. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? నిజంగానే పోలీసులు పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర అలా చేస్తే నిజంగానే అంబటి రాంబాబు ఇల్లే ఉండేది కాదు. సిట్ రాసిన ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 35లో ఏదైతే ఎన్డీడీబీ నుంచి వచ్చిన శాంపుల్స్లో ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ ఉంది, అదేవిధంగా వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అండి. ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు